హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ను ఫాలో కండి, అదేవిధంగా టెలిగ్రామ్ యాప్ను ఫాలో కండి. ఇంకా కొత్త అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో కండి, అదేవిధంగా వాట్సాప్ను కూడా ఫాలో కండి. ఇంకా రాబోయే నోటిఫికేషన్ల దృష్ట్యా మన ఛానల్లో మన ఈ క్లాసెస్లో చాలా అవైలబుల్గా అంటే చాలా కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. మంచి కోర్సులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను ఒకసారి డిస్కస్ చేద్దాం. అన్నింటిని కూడా ఒక్కొక్కటి 1 by 1 డిస్కస్ చేద్దామండి. మరి ఓకే, ఈరోజు వార్తల్లో నిలిచిన ప్రధానమైన అంశాలు ఏమిటంటే లోక్సభలో వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వక్ఫ్ బిల్లు మనందరికీ తెలుసు, చాలా రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతుంది. ఈ వక్ఫ్ పైన అనేక చర్చలు జరుగుతున్నాయి. మరి దాన్ని సుదీర్ఘ చర్చల అనంతరం మరి ఈ ఏప్రిల్ 2న లోక్సభలో బిల్లును మన ప్రభుత్వం ఆమోదింపజేయడం జరిగింది. వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. వక్ఫ్ బిల్లు 2025గా మనం చెప్పుకోవచ్చు అండి, 2025గా చెప్పుకోవచ్చు. మరి ఏమిటి ఈ వక్ఫ్ అంటే, ఇది ఒకప్పుడు ముస్లిం ప్రయోజనాల కోసం మన భారతదేశంలో ఏర్పాటు చేయబడిన ఒక చట్టంగా చెప్పుకోవచ్చు. మరి ఆ చట్టానికి కొన్ని మార్పులు చేస్తూ సవరణ చేస్తూ ఒక బిల్లునైతే ఇప్పుడున్న మన ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించింది. దాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఇది ముస్లిం ప్రయోజనాల కోసం కాదు, వారి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలు లేదు వారి ప్రయోజనాలను మేము కాపాడడం, అదేవిధంగా అవినీతి రహితమైన వక్ఫ్ను తీసుకురావడం, పారదర్శకంగా దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాబట్టి మేము దీన్ని మార్పులు ఖచ్చితంగా చేస్తామని చెప్పి లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 2న ఈ బిల్లు ప్రవేశపెట్టారండి. ఏప్రిల్ 2న ఈ వక్ఫ్ బిల్లును మన లోక్సభలో ఎవరు ప్రవేశపెట్టారు అంటే మన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే కిరణ్ రిజిజు గారు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మరి ఈ బిల్లు పాస్ అయిందని చెప్పుకోవచ్చు. మరి లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం జరిగింది. మొత్తంగా ఈ బిల్లుకు అనుకూలంగా ఎంతమంది లోక్సభ సభ్యులు ఓటేశారు అంటే 288 మంది అండి. 288 మంది అనుకూలంగా, దీనికి వ్యతిరేకంగా ఓటేసింది ఎంతమంది అంటే 232 అండి. 232 అంటే 56 ఓట్ల మెజారిటీతో ఈ బిల్లు అనేది పాస్ కావడం జరిగింది. ఎక్కడ పాస్ అయింది? లోక్సభలో బిల్లు పాస్ కావడం జరిగింది. ఓకే, అనుకూలంగా అంటే ఎన్డీఏ యొక్క భాగస్వామ్య పక్షాలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. మరి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అంటే మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ కూడా దీనిలో భాగం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఏమిటి అంటే జేడీయూ కావచ్చు, కర్ణాటకలోని జనతాదళ్ యునైటెడ్ జేడీయూ కావచ్చు, అదేవిధంగా ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీగా చెప్పుకోవచ్చు, ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ, ఓకే ఎల్జేపీ పార్టీ. అదేవిధంగా ఇంకా బిల్లుకు అనుకూలంగా ఓటేసిన పార్టీలు ఏమిటి అంటే మనందరికీ తెలుసు శివసేన, షిందే పార్టీ అండి. షిందే వర్గానికి చెందిన శివసేన కూడా దీనికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. మరి దీనికి వ్యతిరేకంగా ఏమిటంటే ఇండియా కూటమి, విపక్ష కూటమి ఉంది కదా, ఇండియా కూటమితో పాటు డిఎంకే కూడా దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటు వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా మనం చూసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్లును చించివేయడం కూడా జరిగింది. మనం చూసాం లోక్సభలో. ఓకే, మరి మొత్తానికైతే ఈ బిల్లు అనేది అనుకూలంగానే ఎక్కువ ఓట్లు రావడం జరిగింది, 288 ఓట్లు. కాబట్టి బిల్లు పాస్ అయినట్లుగా మరి ప్రకటించడం జరిగింది మైనారిటీ వ్యవహారాల మంత్రి. అంటే ఈ వక్ఫ్ బిల్లు అనేది కొన్ని మార్పులు చేస్తూ కొన్ని ముఖ్యాంశాలను దీనిలో పెట్టడం జరిగిందండి. కొన్ని ముఖ్యాంశాలను చేర్చడం జరిగింది. ఏమిటి అంటే ఈ వక్ఫ్ బోర్డులో, గతంలో వక్ఫ్ బోర్డు ఉంది మనకు దేశవ్యాప్తంగా. ఈ వక్ఫ్ బోర్డులో ముస్లింలకు మాత్రమే సభ్యత్వం ఉండేది. ఇప్పుడు కూడా ముస్లింలతో సభ్యత్వం పాటు అదేవిధంగా వక్ఫ్ కౌన్సిల్లో, వక్ఫ్ మండలిలో 2 ముస్లిమేతరులకు సభ్యత్వాన్ని కల్పించున్నారు. కొత్త చట్టం ప్రకారం 2 ముస్లిమేతరులకు దీనిలో సభ్యత్వాన్ని కల్పించనున్నారు. అదేవిధంగా 2 మహిళలకు కూడా దీనిలో సభ్యత్వాన్ని కల్పించనున్నారు. రాష్ట్ర బోర్డులలో కూడా, రాష్ట్రాలు ఏర్పాటు చేసే వక్ఫ్ బోర్డులలో కూడా 2 ముస్లిమేతరులకు అవకాశం ఇవ్వనున్నారు, దీనిలో సభ్యులుగా కల్పించున్నారు. దీన్ని ప్రధానంగా ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నవి. అంటే ఇది ముస్లిం ప్రయోజనాల కోసం కాకుండా ఇతర
ముస్లింల ప్రయోజనాల కోసం అని చెప్పి అంటున్నాయి. అదేవిధంగా ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ కనుక తీర్పునిచ్చినట్టయితే గతంలో ట్రిబ్యునల్ తీర్పును మనం హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ట్రిబ్యునల్ తీర్పులను ఇప్పుడు 90 రోజుల్లోగా హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించారండి. కొత్త చట్టం ప్రకారం ఏమిటి అంటే ఈ ఏమైనా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను మనం సవాల్ చేయాలి అనుకుంటే నచ్చనట్లయితే దీన్ని హైకోర్టులో 90 రోజుల్లోపు సవాల్ చేయవచ్చండి. గతంలో ఇది లేదండి. అదేవిధంగా ఇంకా చేర్చిన ఇంకొక అంశం ఏమిటి అంటే ఇది వక్ఫ్కు సంబంధించిన ఆస్త్యా కాదా అని అంటే ఆస్త్యా కాదా అనేది వివాదం ఏర్పడితే దాన్ని ప్రభుత్వం నియమించే అధికారి చివరి హై అథారిటీగా చెప్పుకో ఆ అధికారిదే నిర్ణయాధికారం చివరిది ఎవరిది అంటే అధికారిదే అని చెప్పి దీనిలో స్పష్టం చేసింది. ఇది గతంలో లేదండి, గతంలో లేదని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రధానంగా చేర్చిన అంశం ఏమిటి అంటే గతంలో ఈ వక్ఫ్కు అంటే ఈ ట్రస్టులకు ముస్లిమేతరులు కూడా నాన్ ముస్లిమ్స్ కూడా విరాళాలు అందించవచ్చు, దానాలు చేయవచ్చు. కానీ ఇప్పుడున్న ఈ కొత్త చట్టం ప్రకారం ఏమిటి అంటే ఏ ముస్లింలు కాక ఇతర ముస్లిమేతరులు ఎలాంటి దానాలు చేయకూడదు. దానాలు చేయాలంటే 5 సంవత్సరాలుగా వారు ఇస్లాంలో కొనసాగి ఉండాలి. 5 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా ఇస్లాంలో కొనసాగుతూ ఉండాలని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మనకు వక్ఫ్ బిల్లుగా చెప్పుకోవచ్చు. కొత్తగా కొన్ని మార్పులు చేసిన వక్ఫ్ బిల్లు లోక్సభలో ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 3న దీన్ని రాజ్యసభలో దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, మరి వక్ఫ్ బిల్లును మన భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు తీసుకొచ్చారు అంటే ఈ వక్ఫ్ చట్టం మరి ఇప్పుడే వచ్చిందా గతంలో తీసుకొచ్చారంటే వాస్తవంగా ఈ వక్ఫ్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే వక్ఫ్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే ముస్లింల ప్రయోజనాల కోసం ముస్లిం సమాజం కోసం దానాలు విరాళాలు ఇవ్వడాన్నే విరాళాలు ఇచ్చిన ఆస్తినే మనం వక్ఫ్గా చెప్పుకుంటాం. ముస్లింల ప్రయోజనాల కోసం దానాలు విరాళాలుగా సేకరించిన ఆస్తినే మనం వక్ఫ్గా చెప్పుకుంటాం. ఇది ఎప్పుడో 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే ప్రారంభమైందండి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే ఇది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరి దీన్ని స్వతంత్రానంతరం మన భారత ప్రభుత్వం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెహ్రూ ప్రభుత్వం 1954లో మొదటిసారిగా వక్ఫ్ చట్టం చేసిందండి. ఫస్ట్ వక్ఫ్ చట్టం ఎప్పుడు చేసింది సార్ అంటే 1954లో మొదటిసారిగా చేసింది. ఇంకా తర్వాత ఏమిటి అంటే దానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఎప్పుడు దీన్ని సవరించారు అంటే 95లో సవరించారండి. మొదటిసారిగా ఈ వక్ఫ్ను ఎప్పుడు సవరించారు అంటే 95లో సవరించడం జరిగింది, 95లో. తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత 2013లో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మళ్ళీ కొన్ని అధికారాలను వారికి కట్టబెట్టడం జరిగింది, వక్ఫ్కు బోర్డుకు కట్టబెట్టడం జరిగింది. ఇలా మరోసారి 2013లో సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. మరి ఆ సవరణ చట్టాన్ని మార్పులు చేర్పులు చేస్తూ యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఈ సవరణ చట్టానికి పూర్తిగా మార్పులు చేస్తూ మరి ఇప్పుడు కొత్తగా 2025 బిల్లును వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది, లోక్సభలో ఆమోదించడం జరిగింది. ఇంకా ఏమిటంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ వక్ఫ్ బిల్లును ఈ వక్ఫ్ యాక్ట్ను ఇక నుండి ఏమని పిలవాలి, వక్ఫ్ను ఏమని పిలవాలి అని చెప్పారు అంటే ఉమీద్గా పిలవాలని చెప్పడం జరిగిందండి. ఉమీద్గా ఎవరు అంటే మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు ఏమని అనౌన్స్ చేశారంటే ఇక నుండి వక్ఫ్ బిల్లును ఏమని పిలవాలి, ఈ వక్ఫ్ బోర్డును ఏమని పిలవాలంటే ఉమీద్గా అని చెప్పుకోవచ్చండి. ఉమీద్ మీన్స్ ఏమిటంటే యూనిఫైడ్ ముస్లిం మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డెవలప్మెంట్గా పిలవాలని ఉమీద్గా పిలవాలని సూచించడం జరిగిందండి. ఉమీద్ మీన్స్ ఏమిటి అంటే మళ్ళొకసారి చూద్దాం. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎన్ఫోర్స్మెంట్స్ అండ్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. ఉమీద్ UMEEDగా చెప్పుకోవచ్చు, ఉమీద్గా చెప్పుకోవచ్చు. ఇక నుండి వక్ఫ్ బోర్డును ఈ విధంగా పిలవాలని వారు సూచించడం జరిగింది. ఓకే, మన భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు తీసుకొచ్చారంటే 1954లో వక్ఫ్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది, వక్ఫ్ చట్టాన్ని. దాన్ని మార్పులు చేర్పులు చేస్తూ గతంలో 95లో ఒకసారి చేశారు, తర్వాత 2013లో యూపీఏ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని 2013లో చేసిన మార్పులు చేర్పులకు మరిన్ని సవరణ చేస్తూ అంటే వీరు చెప్పే వాదన ఏమిటంటే ప్రభుత్వ వాదన ఏం చెప్తుంది అంటే అవినీతిమయం అవుతుంది, ఈ వక్ఫ్ అనేది అవినీతిమయం, పారదర్శకత కోల్పోతుంది, దాన్ని తీసుకురావడమే వాటి యొక్క ఆస్తులను మీరు కాపాడమే లక్ష్యంగా వీరు పెట్టుకున్నారు. మరి దేశవ్యాప్తంగా 8.7 లక్షల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయంట అండి. 8.7 లక్షల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. మరి దీనిలో 9.1 లక్షల ఎకరాలు ఉన్నాయంట వక్ఫ్ బోర్డు కింద. 9.1 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయి. వీటన్నిటిని కాపాడడమే మా బాధ్యత.
మా బాధ్యత అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఆస్తులు అనేవి అన్యాక్రాంతం అవుతున్నవి. చాలామంది ప్రైవేటు వ్యక్తులు దీనిలో చొరబడి ఆస్తులను అనేది అన్యాక్రాంతం కాబోతున్నవి. మరి వీటిని కాపాడాలని చెప్పి గతంలో ఏమిటంటే సచార్ కమిటీ అండి, 2005లో యూపీఏ ప్రభుత్వం వేసిన సచార్ కమిటీ అండి, రాజేంద్ర సచార్ గారు ముస్లిం స్థితిగతులపై వారి యొక్క విధి విధానాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది యూపీఏ ప్రభుత్వం. సచార్ కమిషన్ అంటాం మనం దాన్ని, రాజేంద్ర సచార్. మరి సచార్ కమిషన్ కూడా ఏమిటి అంటే వీటి యొక్క బోర్డును కాపాడాలి, వీటి యొక్క ఆస్తులను మనం కాపాడాలి, ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని అప్పుడే 2005లో ఈ కమిటీ నియమిస్తే 2006లో ప్రభుత్వానికి నివేదికనిచ్చింది. అప్పటి నుంచి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు దీనికి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది, వక్ఫ్ బోర్డుగా చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ఇంకో టాపిక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఓకే, ఇది తెలుగు ప్రజలకు ఒక ఇంపార్టెంట్ అండ్ గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు మనం. వరంగల్ చపాటా మిర్చికి అండి, వరంగల్ చపాటా మిర్చి ఒక ప్రత్యేకమైన మిర్చిగా మనం దీన్ని చెప్పుకుంటాం. వరంగల్ ప్రాంతంలో పూర్వపు వరంగల్ జిల్లాలో పండే ఒక ఉద్యానవన పంటగా మనం హార్టికల్చర్ క్రాఫ్ట్గా దీన్ని చెప్పుకుంటాం. వరంగల్ చపాటా అండి, చపాటా మిర్చి. మరి దీనికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అండి, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది భౌగోళిక గుర్తింపు అనేది లభించింది. భౌగోళిక గుర్తింపు దేనికండి? వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. ఇలా భౌగోళిక గుర్తింపు లభిస్తే మనందరికీ తెలుసు విశ్వవ్యాప్తంగా దీన్ని గుర్తింపు పొందడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో దీని యొక్క డిమాండ్ పెరుగుతుంది, రేటు కూడా దీని యొక్క ధర కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. విశ్వవ్యాప్తం కాబడుతుంది ఈ జిఐ ట్యాగ్ వల్ల, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ వల్ల. ఓకే, వరంగల్ ప్రాంతంలో పూర్వపు వరంగల్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ పంటను పండిస్తున్నారండి, ఈ మిర్చి సాగు చేస్తున్నారు. ఒక ప్రత్యేక రకమైన మిర్చిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీని ముదురు రంగు ఎరుపులో ఉంటుందండి, ఎరుపు రంగులో ఉంటుంది, మందంగా ఉంటుంది, దీని యొక్క మందంగా ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి, లావుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది టమాటా రంగు పోలి ఉంటుందండి, టమాటా పండ్లను పోలి ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు అంటే టమాటా మిర్చి అని కూడా పిలుస్తారు. టమాటా మిర్చి అంటే ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటుంది. ఇంకా దీని ప్రత్యేకతలు ఏమిటంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ వరంగల్ చపాటా మిర్చికి. ఏమిటి ఆ ప్రత్యేకతలు అంటే ఇవి ఘాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, శుద్ధికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వవచ్చండి. అంటే దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈ వరంగల్ చపాటా మిర్చి. మరి దీన్ని 80 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో పండిస్తున్నారండి. వరంగల్ పూర్వపు జిల్లాలో అంటే మనకి ఎక్కువగా దీన్ని ఎక్కువ పండిస్తున్నారంటే భూపాలపల్లి ప్రాంతం, ఇప్పుడు కొత్తగా జిల్లా అయింది. అదేవిధంగా ములుగు ప్రాంతంలో పండిస్తున్నారు, నర్సంపేట ప్రాంతంలో దీన్ని పండిస్తున్నారు. మరి దీనికి చాలా సంవత్సరాలుగా ఈ ప్రత్యేకతలు కలిగిన దీన్ని విశ్వవ్యాప్త గుర్తింపు రావాలని జిఐ ట్యాగ్కు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. జిఐ రిజిస్ట్రేషన్కు ఎవరు పెట్టారు అంటే వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట మిర్చి రైతుల సంఘం మొదటిసారిగా దీన్ని జిఐ ట్యాగ్కు పంపించడం జరిగింది రిజిస్ట్రేషన్ కోసం. వారితో పాటుగా మహబూబాద్ జిల్లాలోని మల్యాలలోని ఉద్యానవన రీసెర్చ్ సెంటర్ అండి, హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ వారు కూడా దీన్ని రిజిస్ట్రీ కోసం పంపించారు. అదేవిధంగా మన హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా దీన్ని ఏం చేసింది, జిఐ రిజిస్ట్రేషన్ కోసం పంపింది. మరి చాలా ఏళ్ళ నిరీక్షణ తర్వాత దీన్ని జిఐ ట్యాగ్గా గుర్తించడం జరిగింది, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్గా గుర్తించారు. దేన్ని అండి? వరంగల్ చపాటా మిర్చిని. ఇంకా ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్ళలో ఘాటు తక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చళ్ళలో ఎక్కువగా విరివిగా వాడుతున్నారండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలో వివిధ ప్రాంతాలకు ఇది ఎక్స్పోర్ట్ కావడం జరుగుతుంది. వివిధ దేశాలకు కూడా దీన్ని ఎగుమతి అనేది చేయడం జరుగుతుంది మరి వరంగల్ చపాటా మిర్చిని. ఇంకా ఏమిటి అంటే దీన్ని వస్త్ర పరిశ్రమల్లో అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో, ఫార్మా ఇండస్ట్రీలో, ఔషధాల తయారీలో, స్వీట్స్ తయారీలో కూడా దీన్ని ఏం చేస్తున్నారంటే రంగు కోసం దీన్ని వాడుతున్నారండి. దీని యొక్క మిర్చి పౌడర్ను రంగు కోసం కూడా వాడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మెడిసినల్గా కూడా దీన్ని, అదేవిధంగా కాస్మోటిక్స్లో కూడా ఫుడ్ ప్రోడక్ట్స్లో కూడా కలర్ కోసం, స్వీట్స్లో కూడా కలర్ కోసం దీన్ని వాడుతున్నారు. అంటే ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన ఈ మిర్చిని మనం జిఐ ట్యాగ్గా గుర్తించారు. మరి తెలంగాణలో జిఐ ట్యాగ్గా ఇది ఎన్నవది అంటే 18వగా చెప్పుకోవచ్చు. 18వ ఐటమ్గా మనం 18వ గుర్తింపు పొందిన వస్తువుగా మనం చెప్పుకుంటాం. 18వ అండి తెలంగాణలో. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నవది అంటే 984 అండి, 984వ జిఐ ట్యాగ్గా చెప్పుకుంటాం మనం. 984వ ఐటమ్గా చెప్పుకుంటాం. తెలంగాణలో అయితే 18. తెలంగాణలో 18లో ఫుడ్కు సంబంధించి ఆహార ఉత్పత్తుల్లో ఇది 4వదిగా చెప్పుకుంటామండి. ఆహార ఉత్పత్తులకు సంబంధించిన దానిలో 4వదిగా చెప్పుకుంటాం. గతంలో ఏమిటి అంటే హైదరాబాద్ అలీ మనందరికీ తెలుసు 2010లో గుర్తించారు. తెలంగాణ నుండి ఫుడ్ విభాగంలో ఎంపికైంది ఎన్నవది అంటే ఈ చపాటా మిర్చి 4వది అని చెప్పుకుంటున్నాం.
2010లో హైదరాబాద్ హలీం ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా 2017లో బంగినపల్లి మామిడి పండు అండి, బంగినపల్లి మామిడి పండు ఎంపిక కావడం జరిగింది 2017లో. అదేవిధంగా 2022లో తాండూరు కందిపప్పు అండి, తాండూరు కందిపప్పు ఇది ఫుడ్ విభాగంలో ఎంపిక కావడం జరిగింది. మరి మన తెలంగాణలో ఇప్పటి వరకు 18 GI ట్యాగ్ ఎంపిక కావడం జరిగిందని చెప్పుకున్నాం. మొదటిసారిగా ఎప్పుడు అంటే 2005లో అండి, 2005లో ఎంపిక అయింది ఏమిటి అంటే పోచంపల్లి ఇక్కత్ అండి, పోచంపల్లి ఇక్కత్ 2005లో ఎంపిక కావడం జరిగింది మొదటిసారి అండి. ఇప్పటి వరకు 18 అని చెప్పుకున్నాం. మనందరికీ తెలుసు, గతంలో చాలాసార్లు అడిగారు. ఓకే, పోచంపల్లి ఇక్కత్, తర్వాత కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అని చెప్పుకుంటాం. ఇంకా ఏమిటి అంటే నిర్మల్ పెయింట్సింగ్ కావచ్చు, నిర్మల్ బొమ్మలు చెక్క బొమ్మలు కావచ్చు, నిర్మల్ కళాకృతి టాయ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మల్ ఫర్నిచర్ కావచ్చు, దీనికి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ హలీం కావచ్చు, గద్వాల జరీ చీరలు కావచ్చు, నారాయణపేట చీరలు కావచ్చు, అదేవిధంగా సిద్దిపేట గొల్లభామ చీరలు కావచ్చు, చేరియాల స్క్రోల్ పెయింటింగ్ కావచ్చు, పెంబర్తి ఇత్తడి కళలు దీనికి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా మనకు బాగా ప్రసిద్ధి చెందిన లాడ్ బజార్ లక్క గాజులు అండి, హైదరాబాద్కు చెందిన గోల్కొండకు ప్రసిద్ధి చెందిన లాడ్ బజార్ లక్క గాజులు కూడా లాస్ట్ ఇయర్ అండి 2024లో దానికి GI ట్యాగ్ 17వదిగా చెప్పుకుంటున్నాం. 18వగా దేనికి చెప్పుకుంటున్నామంటే మనం ఈ చపాటా మిర్చిని చెప్పుకుంటున్నామండి. చపాటా మిర్చిని 18వ గుర్తింపుగా మనం చెప్పుకుంటాం. ఈ భౌగోళిక గుర్తింపు జియోగ్రఫికల్ రిజిస్ట్రేషన్ అనేది మన భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు దీని యాక్ట్ అంటే 99లో దీని యాక్ట్ GI యాక్ట్ తీసుకొచ్చిందండి. 99లో GI యాక్ట్ని తీసుకొచ్చింది. మరి GI రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మన భారత ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసిందంటే చెన్నైలో ఏర్పాటు చేసిందండి. తమిళనాడు రాజధాని చెన్నైలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది GI ట్యాగ్ను. భారతదేశంలో మొదటిసారిగా GI ట్యాగ్ను దేన్ని గుర్తించారు అంటే మొదటిసారిగా 2004-05 సంవత్సరానికి గాను 3 గుర్తించడం జరిగింది. మొదటిసారి GI భౌగోళిక గుర్తింపు వేటికి కల్పించారంటే 3 అండి. ఆ 3 ఏమిటంటే ఒకటి డార్జిలింగ్ టీ అండి, డార్జిలింగ్ టీ వెస్ట్ బెంగాల్కు సంబంధించిందని చెప్పుకోవచ్చు డార్జిలింగ్ టీ. రెండవది ఇదే 2004-05లో అండి, 2004-05లో మరొకటి ఏమిటి అంటే రెండవది ఏమిటి అంటే అరన్ములై కన్నడి అండి, అరన్ములై కన్నడి. ఇది ఒక చెక్క మెటల్తో తయారు చేసిన ఒక అద్దంగా చెప్పుకోవచ్చు, అద్దం మిర్రర్గా చెప్పుకోవచ్చు అండి. ఇది కేరళ రాష్ట్రానికి చెందినది. ఈ రెండింటితో పాటు మన పోచంపల్లి ఇక్కత్ అండి, సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో అండి. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లి ఇక్కత్, పోచంపల్లి మనందరికీ తెలుసు, ఇక్కడ ఈ చీరను నేస్తారు, ఈ ఇక్కత్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ 3 మొదటిసారిగా ఎంపిక కావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని గుర్తించారండి? ఈ దీని ద్వారా ఎన్నవది అంటే 984 అండి. వరంగల్ చపాటా, వరంగల్ పూర్వపు జిల్లాలో దీన్ని పండిస్తున్నారు. 80 సంవత్సరాలుగా దీన్ని సాగు చేస్తున్నారు. ప్రత్యేకమైన ఆకర్షణలు ఉన్నాయని దీనికి చెప్పుకోవచ్చు అండి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ చపాటా మిర్చిని భౌగోళిక గుర్తింపు అనేది లభించిందని చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇంకా నెక్స్ట్ పాయింట్గా ఇది ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు అండి. GI ట్యాగ్స్ మనకి ఎగ్జామ్లో చాలా రిపీటెడ్గా అడుగుతున్నారు, వాటి ఇయర్స్ అడుగుతున్నారు, అదేవిధంగా దాని ప్రత్యేకతలు ఏమిటి అడుగుతున్నారు, ఎక్కడ నుండి అని కూడా అడుగుతున్నారు. ఓకే, మళ్ళీ ఒకసారి దీన్ని చూసుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ ఓకే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితా మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇండెక్స్ను ఫోర్బ్స్ పత్రిక, ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 2న ఫోర్బ్స్ వారు మనందరికీ తెలుసు అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఒక మ్యాగజైన్గా చెప్పుకోవచ్చు ఫోర్బ్స్. వీరు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ ధనవంతుల జాబితాలో మన భారతదేశం నుండి కూడా అనేక మంది ధనవంతులు ఈ జాబితాలో చోటు సంపాదించడం జరిగింది. మొత్తం ఫోర్బ్స్ ఎంతమంది జాబితాను అంటే ఈ జాబితాలో ఎంతమందికి ఈ ఇయర్ చోటు కల్పించారు అంటే 3028 మంది అండి. అత్యధికంగా అండి, ఈ సంవత్సరం అత్యధికంగా 3028 మంది అండి. ఇప్పటి వరకు అంటే 39 సంవత్సరాలుగా ఈ జాబితాను విడుదల చేస్తున్నారు. 39వ జాబితాగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు అంటే 1987లో ఈ జాబితా అనేది వీరు ప్రారంభించారండి. 1987లో దీన్ని ప్రారంభించారు. ఇది 39వ జాబితాగా చెప్పుకుంటాం మనం, 39వ జాబితా. మరి అత్యధిక మంది 3000 మంది ఒకే సంవత్సరం చోటు సంపాదించడం ఈ సంవత్సరం ఏం చెప్పుకోవచ్చు 2025లోనే అని చెప్పుకోవచ్చు అండి. 2025 39వ జాబితాలో 3028 మంది. ఏ జాబితాలో కూడా గత 38 జాబితాలో 3000 క్రాస్ కాలేదండి, ఇప్పుడే 3000 అని చెప్పుకోవచ్చు. మరి వీరి అందరి యొక్క సంపాదన రోజుకి ఎంత అంటే గత సంవత్సరం 46,000 కోట్లు అంటండి, 46,000 కోట్లుగా ఉంది వీరి సంపాదన. ఓకే, ఇంకా ఇది పక్కన పెట్టినట్టయితే మన ఈ జాబితాలో మన భారతదేశం నుండి కూడా 205 మంది ఎంపిక కావడం జరిగిందండి. ఈ జాబితాలో చోటు సంపాదించిన భారతీయులు ఎంతమంది అంటే 205 మంది ఉన్నారండి. మరి ఈ జాబితా ప్రకారం ఈ ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ ప్రపంచ ధనవంతుల జాబితా ప్రకారం అత్యధిక
సంపద కలిగిన మొదటి వ్యక్తిగా ఫస్ట్ అంటే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్గా ప్రపంచంలోనే అత్యంత అపర కుబేరుడిగా ఎవరున్నారంటే మనందరికీ తెలుసు ఎలాన్ రీవ్ మస్క్గా చెప్పుకోవచ్చు. మనకు వెల్ నౌన్ ఆఫ్ ఎలాన్ మస్క్ అండి. ఎలాన్ మస్క్ మనందరికీ తెలుసు టెస్లా అధినేత అంటాం. టెస్లా కంపెనీ కార్ల కంపెనీ విద్యుత్ కార్ల కంపెనీ ఉంది కదా, టెస్లా సీఈఓగా ఉన్నాడు. అదేవిధంగా స్పేస్ ఎక్స్ అనే సంస్థ అధినేత కూడా అండి. స్పేస్ ఎక్స్ అనే సంస్థకు అధినేతగా ఉన్నాడు ఎలాన్ మస్క్. మరి ఈ ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆయన యొక్క సంపాదన గత సంవత్సర వార్షిక సంపాదన ఎంత అంటే $342 బిలియన్ అండి. $342 బిలియన్ ఈ జాబితాలో ఆయన ముందు వరుసలో నిలవడం జరిగిందండి. ఇంకా రెండవ స్థానంలో ఉన్న జాబితా మనం టాప్ 3 కనుక తీసుకున్నట్టయితే రెండవ స్థానంలో మనందరికీ తెలుసు మార్క్ జుకర్బర్గ్ అండి. మార్క్ జుకర్బర్గ్ మెటా సంస్థ అధినేతగా చెప్పుకోవచ్చు. మెటా గతంలో మనం ఫేస్బుక్ అనేది దాని పేరు మారడం జరిగింది, మెటాగా చెప్పుకోవచ్చు. మెటా సిఇఓ మార్క్ జుకర్బర్గ్ ఈయన 216 అండి, $216 బిలియన్ ఈయన రెండవ స్థానంలో ఇందులో చోటు సంపాదించడం జరిగింది. మరి మూడవ స్థానంలో ఎవరున్నారు అంటే మన ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థ ప్రముఖ సంస్థ అమెజాన్ అధినేత అండి. అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ అండి. జెఫ్ బెజోస్ గారు ఇందులో మూడవ స్థానంలో చోటు సంపాదించడం జరిగింది. జెఫ్ బెజోస్ ఈయన సంస్థ పేరు ఏమిటంటే అమెజాన్గా చెప్పుకోవచ్చు. అమెజాన్ ఫౌండర్ అని చెప్పుకుంటాం. మరి ఈయన $215 బిలియన్ ఈయన మూడవ స్థానంలో నిలిచాడండి. $215 బిలియన్ వీళ్ళు టాప్ 3 పొజిషన్స్లో కొనసాగుతున్నారు. ఓకే, మరి మన భారతదేశం నుండి ఈ జాబితాలో చోటు సంపాదించిన వ్యక్తులు భారతదేశ అపర కుబేరుడిగా ఎవరు నిలిచారంటే ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు మన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. ఇండియా నుండి కనుక తీసుకున్నట్టయితే ముఖేష్ అంబానీ గారు మొదటి స్థానంలో ఉన్నారండి. ముఖేష్ అంబానీ గారు మొదటి స్థానంలో ఉన్నారు. మరి ఈయన యొక్క సంపాదన ఎంత అంటే $92.5 బిలియన్ అండి. $92.5 బిలియన్ మొదటి స్థానంలో ఉన్నాడు ఇండియా వ్యాప్తంగా. ఇండియాలోనే కాదండి, ముఖేష్ అంబానీ గారు ఇండియాలోనే కాక ఆసియాలోనే అత్యంత అపర కుబేరుడిగా ఆసియా ఖండం నుండి ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్గా నిలిచాడండి. ఆసియాలోనే ఫస్ట్ పర్సన్గా నిలిచిన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం ముఖేష్ అంబానీ. ఆయన తర్వాత ఇంకా అదానీ గ్రూప్స్ అధినేత అండి. మన ఇండియాలో రెండవ స్థానంలో ఉన్నది ఎవరు అంటే గౌతమ్ అదానీ గారు అండి. గౌతమ్ అదానీ గారు 56.3 అండి. 56.3 బిలియన్ ఈయనే మన భారతదేశంలో రెండవ స్థానంలో ఉన్నాడు. మరి ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా 18వ స్థానం అండి, భారతదేశంలో 1వ స్థానం. ఈయనే గౌతమ్ అదానీ ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానంగా చెప్పుకోవచ్చు. 28వ స్థానం, మన భారతదేశంలో 2వ స్థానం. మరి 3వ స్థానంలో ఎవరున్నారు ఇండియా పరంగా తీసుకున్నట్టయితే ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉందండి, సావిత్రి జిందాల్ అండి. సావిత్రి జిందాల్ ప్రముఖ స్టీల్ కంపెనీ మనందరికీ తెలుసు ఓపీ జిందాల్స్ గ్రూప్ చైర్మన్గా ఉన్న సావిత్రి జిందాల్ అండి. ఓపీ జిందాల్స్ చైర్పర్సన్గా ఉన్న సావిత్రి జిందాల్ మన భారతదేశంలో 3వ స్థానం. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 48వ స్థానంలో ఉందండి. ప్రపంచవ్యాప్తంగా 48వ స్థానంలో ఈమె నిలిచింది సావిత్రి జిందాల్ గారు. మరి ఈమె సంపాదన ఎంత అంటే $35.5 బిలియన్ చెప్పుకోవచ్చు అండి. 35. వీరు ఇండియాలో టాప్ 3 పొజిషన్స్గా ఉన్నారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు అంటే దివి మురళి అండి. తెలుగు రాష్ట్రాల్లో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే దివి మురళి. మనందరికీ తెలుసు అండి దివి మురళి మన దివి ఫార్మా కంపెనీ అండి. దివి ఫార్మా కంపెనీ అధినేత దివి మురళి. $9.1 బిలియన్ ఈయన తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఈయన తర్వాత ఉన్నది ఎవరు అంటే పార్థసారథి రెడ్డి అండి. పార్థసారథి రెడ్డి హెటిరో గ్రూప్ అధినేత అండి. హెటిరో గ్రూప్స్ అధినేత. ఈయన $3.5 బిలియన్ మన తెలుగు రాష్ట్రాల్లో ముందున్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ జాబితాలో మొత్తం ఎంతమందికి చోటు కల్పించారంటే 3028 మంది అండి. మరి ఇందులో అతి చిన్న వయసులో ఈ జాబితాలో చోటు సంపాదించిన వ్యక్తిగా రికార్డు సృష్టించింది ఎవరు ఆయన అంటే మనందరికీ తెలుసు ఈ మెటా సంస్థకు ప్రస్తుతం సీఈఓగా ఉన్న మార్క్ జుకర్బర్గ్ అండి. కేవలం 40 సంవత్సరాల వయసులోనే ఈ జాబితాలో చోటు సంపాదించాడు. మరి ఈ జాబితాలో చోటు సంపాదించిన అత్యధిక వయసున్న వ్యక్తి అంటే మనకు బార్క్షైర్ హ్యాత్వే సంస్థ అధినేతగా చెప్పుకునే వారెన్ బఫెట్ అండి. గతంలో ఈయన టాప్ 3 పొజిషన్స్లో కొనసాగాడు. వారెన్ బఫెట్ 94 సంవత్సరాల వయసులో ఈ జాబితాలో చోటు సంపాదించిన వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. మరి అత్యధిక మంది కుబేరులున్న దేశంగా అంటే ఓవరాల్గా
3028 మంది ఉంటే ఇందులో అత్యధిక మంది ధనవంతులుగా ఏ దేశం నుండి అంటే అమెరికా నుండి అండి. 902 మంది ఇందులో చోటు సంపాదించారండి. 902 మంది ఇందులో చోటు సంపాదించారు. రెండవ స్థానంలో చైనా దేశం ఉందండి. అత్యధిక మంది ధనవంతులున్న దేశాల జాబితా అంటే కుబేరున్న జాబితాలో ఇది రెండవ స్థానం, 516 మంది ఉన్నారు. మన ఇండియా ఉందండి. అత్యధిక మంది ధనవంతులున్న జాబితాలో ఇండియా 3వ స్థానంలో ఉంది, 205 మంది ఉన్నారు. ఈ 3 దేశాల్లోనే 50% సంపద ఉందని చెప్పుకోవచ్చు. వీరు విడుదల చేసిన జాబితా ప్రకారం 50% మంది ఈ 3 దేశాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అత్యధికంగా అమెరికా మొదటి స్థానంలో అత్యధిక మందిని కలిగి ఉండి ఈ జాబితాలో మొదటి స్థానం నిలిచిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్గా మనకు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం చూసామండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో వార్తల్లోకి వచ్చిన వ్యక్తి పూనం గుప్తా అండి. పూనం గుప్తా మనందరికీ తెలుసు ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా అండి. ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా ఏప్రిల్ 2న ఆమె బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పూనం గుప్తా మన భారతదేశానికి చెందిన ఎకానమిస్ట్గా చెప్పుకోవచ్చు. పూనం గుప్తా గతంలో ఈమె ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్లో కూడా పనిచేసింది. 20 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరియు ప్రపంచ బ్యాంక్ అండి, వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు అండ్ ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఈ సంస్థలలో 20 సంవత్సరాల పాటుగా ఆమె వివిధ హోదాలలో ఆమె పనిచేసిందని చెప్పుకోవచ్చు. మన భారతదేశానికి చెందిన ఆర్థికవేత్త. మరి ఆమెను మన అపాయింట్మెంట్ కమిటీ అండి, మంత్రిత్వ అపాయింట్మెంట్ కమిటీ అంటే వ్యవహారాల కమిటీ వారు ఈమెను ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా, మొత్తం ఆర్బీఐకి ఒక గవర్నర్ ఉంటారు. అదేవిధంగా గవర్నర్తో పాటు 4 డిప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారండి. డిప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారు. ఆ 4లో ఒకరిగా ఎవరు ఎంపిక అయ్యారంటే పూనం గుప్తా ఎంపిక కావడం జరిగిందండి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా ఎంపిక కావడం జరిగింది. మరి ఎంపిక అయ్యే నాటికి ఈమె ఏ పదవిలో ఉంది, ఏ విభాగాల్లో పనిచేస్తుంది అంటే మనందరికీ తెలుసు ఢిల్లీ కేంద్రంగా ఉండే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అండి, NCAER అంటాం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అండి, ఎకనామిక్ రీసెర్చ్. ఈ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంది. ఈమె ఎంపిక అయ్యే నాటికి ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ పదవిలోకి వచ్చే నాటికి ఆమె ఏ పదవిలో ఉంది అంటే ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఫైనాన్షియల్ ఒక ఆర్థిక సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ సంస్థకు 2021 నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆమె పనిచేస్తుంది. అదేవిధంగా ఇటీవల మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16వ ఫైనాన్స్ కమిషన్, 16వ ఆర్థిక సంఘానికి కన్వీనర్గా కూడా, ఆర్థిక సంఘంలో కన్వీనర్గా కూడా పనిచేస్తుందండి. మనందరికీ తెలుసు 16వ ఆర్థిక సంఘం మన నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షులైన అరవింద్ పనగారియా నేతృత్వంలో మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2026 ఏప్రిల్ 1 నుండి అండి, 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది. 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందని మనందరికీ తెలుసు. ఎవరు దీనికి చైర్మన్గా ఉన్నారు 16వ ఆర్థిక సంఘానికి అంటే అరవింద్ పనగారియా గారు చైర్మన్గా ఉన్నారు. మరి 16వ ఆర్థిక సంఘంలో కన్వీనర్గా కూడా ఈమె ఎంపిక కావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమిటి అంటే మన ప్రధానమంత్రి ఫైనాన్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో అండి, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో, ఆర్థిక సలహా మండలిలో కూడా ఈమె సభ్యురాలుగా కొనసాగుతుందండి. ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అండి, అడ్వైజరీ కౌన్సిల్ సలహా సంఘంలో, ఆర్థిక సలహా సంఘంలో కూడా ఈమె కీలక సభ్యురాలుగా కొనసాగుతుంది. మరి ఇలాంటి అనుభవం ఉన్న 25 సంవత్సరాలకు పైగా ఆర్థికవేత్తగా అనుభవం ఉన్న, ఆర్థిక రంగంలో అనుభవం ఉన్న ఈమెను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగిందండి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు ఆర్బీఐలో ఒక గవర్నర్ ఉంటారండి, ఆర్బీఐకి ఒక గవర్నర్ ఉంటారు. ప్రస్తుత గవర్నర్ ఎవరంటో 26వ గవర్నర్గా ఉన్నది ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా అండి. సంజయ్ మల్హోత్రా గారు ప్రస్తుతం గవర్నర్గా కొనసాగుతున్నారు. ఆర్బీఐకి 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా కొనసాగుతున్నారు. మరి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారండి, డిప్యూటీ గవర్నర్స్, వారు ఒకసారి చూద్దాం. అయితే ఈమె ఎవరి స్థానంలో వచ్చింది అంటే మైకేల్ దేవవ్రత పాత్ర అండి, మైకేల్ దేవవ్రత పాత్ర. ఆయనే జనవరి నెలలో మైకేల్ దేవవ్రత పాత్ర, ఎండి పాత్ర అంటామండి, షార్ట్ ఫామ్ ఏమిటంటే ఎండి పాత్ర ఆయనే
ఎప్పుడు వైదొలిగాడు ఇక్కడ నుండి ఆయన పదవీ కాలం ఎప్పుడు ముగిసింది అంటే 2025 జనవరిలో ముగిసిందండి. జనవరి 15న ఆయన పదవీ కాలం ముగిసింది. అప్పటి నుండి ఈ పదవి ఖాళీనే ఉంది. ఆమె స్థానంలో ఏమొచ్చిందండి పూనం గుప్తా వచ్చింది. ఈమె ఒకరు. ఈమె కంటే ముందు ఇంకా ఎవరు ఉన్నారు అంటే ఎం రాజేశ్వరరావు అండి. ఇంకా ఆర్బీఐ ప్రజెంట్ డిప్యూటీ గవర్నర్గా ఎవరు ఉన్నారు అంటే ఎం రాజేశ్వరరావు ఉన్నారు. అదేవిధంగా టి రవిశంకర్ అండి. టి రవిశంకర్ గారు ఉన్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలు టి రవిశంకర్ గారు ఉన్నారు. అదేవిధంగా మూడో వ్యక్తి ఎవరు అంటే స్వామినాథన్ జానకి రామన్ అండి. స్వామినాథన్ జానకి రామన్ గారు ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు ఎవరు యాడ్ అయ్యారు అంటే పూనం గుప్తా గారు యాడ్ కావడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు డిప్యూటీ గవర్నర్గా మనకు ఒక గవర్నర్ ఉంటారు. ఆయన ప్రజెంట్ సంజయ్ మల్హోత్రా గారు. అదేవిధంగా పూనం మల్హోత్రా ఏప్రిల్ 2న బాధ్యతలు, పూనం గుప్తా ఏప్రిల్ 2న బాధ్యతలు స్వీకరించింది. ఆమెతో పాటు అంతకు ముందున్న వ్యక్తులు ఎం రాజేశ్వరరావు, టి రవిశంకర్, మూడో వ్యక్తి స్వామినాథన్ జానకి రామన్ గారు ఉన్నారండి. ఓకే, మనందరికీ తెలుసు ఆర్బీఐ అనేది మన భారత ఆర్బీఐ 1934 యాక్ట్ ప్రకారం 1935లో ఏర్పడిందండి. 1935లో ఏర్పాటు కావడం జరిగింది. ఏప్రిల్ 1న ఏర్పాటైంది. రీసెంట్గానే మనం చూసాం దీని యొక్క 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒక పోస్టల్ స్టాంపును కూడా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి విడుదల చేయడం జరిగిందని చెప్పుకోవచ్చండి. విడుదల చేయడం జరిగింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం, ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే మన ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీగా చెప్పుకునే ముంబై నగరంలో ఉందండి. ముంబై నగరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చండి. ముంబై నగరంలో దీనిని ఏర్పాటు చేశారు ఆర్బీఐ. మరి ఆర్బీఐని మొదటగా 1935లో ఏర్పాటు చేసినప్పుడు దీని యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉండండి. తర్వాత 1937లో దీన్ని ఎక్కడికి మార్చారు? ముంబై నగరానికి మార్చడం జరిగింది. ప్రజెంట్ దీనికి గవర్నర్గా ఎవరు ఉన్నారు అంటే సంజయ్ మల్హోత్రా. మరి డిప్యూటీ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే పూనం గుప్తా గారు అపాయింట్ కావడం జరిగింది. ఓకేనండి, ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. మనందరికీ తెలుసు ఈయన అమెరికా ప్రయోజనాలే ఫస్ట్, అమెరికా పౌరులే ఫస్ట్ అంటూ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. మరి ఆ చారిత్రక నిర్ణయాల్లో భాగంగా విదేశాలపై సుంకాల మూతను కూడా మోగించడం జరిగింది. ఏప్రిల్ 2న ఆ సుంకాలను అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందండి. ఎంత టారిఫ్లు విధిస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. మరి డొనాల్డ్ ట్రంప్ గారు మరి ఈ అమెరికాకు ప్రెసిడెంట్ అయిన తర్వాత, అమెరికాకు 47వ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడు చేపట్టాడు అంటే జనవరి 20న ఈయన బాధ్యతలు చేపట్టాడు 2025లో. అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నా నిర్ణయాలన్నీ కూడా మా అమెరికా ప్రయోజనాలకు లబ్ధి చేకూరేలానే ఉంటాయి, మా అమెరికాకు లబ్ధి చేకూరాలనే ఉంటాయి, అమెరికానే ఫస్ట్ అంటూ ఆయన నినాదం ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈయన సుంకాలను అయితే రిలీజ్ చేశాడు, అనౌన్స్ చేయడం జరిగింది. మన భారతదేశంపై, భారత ఉత్పత్తులపై అంటే విదేశీ ఉత్పత్తులై వివిధ దేశాలలో ఇది కొన్ని రకాలుగా ఉంటుందని చెప్పి మన భారతదేశం నుండి వెళ్ళే ప్రతి ఉత్పత్తిపై 26% సుంకాలను విధిస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. మరి అత్యధికంగా ఏ దేశ ఉత్పత్తులపై ఈయన సుంకాలు విధించనున్నాడు, టారిఫ్లు విధించనున్నాడు, ట్యాక్సీలు విధించనున్నాడు అంటే వియత్నాంపై 46% అండి. వియత్నాంపై 46% అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత అత్యధికంగా చైనా అండి. చైనా ఎప్పుడు కూడా ఉప్పు నిప్పుగానే ఉంటుంటారు. మరి చైనా మరియు అమెరికా, మరి చైనాపై ఎంత శాతం అంటే 34% అండి. చైనాపై 34% విధిస్తానని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చైనా తర్వాత అత్యధికంగా ఇంకా తైవాన్ అండి. తైవాన్పై ఎంత అంటే 32%గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా జపాన్ అండి, జపాన్పై 24% అని చెప్పుకోవచ్చు. స్విట్జర్లాండ్పై కూడా 31% విధిస్తున్నట్లుగా ప్రకటించాడు. అంటే ఇవి అన్ని దేశాలకు ఒకే విధమైన ట్యాక్సులు కాకుండా వివిధ రకాల ట్యాక్సులు నేను విధిస్తానని ఈయన ప్రకటించడం జరిగింది. మరి ఓకే, ఈయన ట్యాక్సులు ప్రకటించాడు. ఇంకా ఏమిటంటే ఆటోమొబైల్ రంగంలో, ఆటోమొబైల్ ఉత్పత్తులపై మాత్రం ఏ దేశానికైనా ఒకే రకమైన ట్యాక్స్ విధిస్తానని ప్రకటించాడు. మరి ఆటోమొబైల్ ఉత్పత్తులపై ఎంతగా విధించనున్నారు అంటే 25% అండి. 20% అన్ని దేశాలకి ఇది సమానం అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆయన తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఏమిటి అంటే ఇమ్మిగ్రేషన్ చట్టం తీసుకొచ్చాడండి. అక్రమ వలసదారులను వేరే దేశాలకు పంపించడం, ఇక్కడ అమెరికా పౌరులకు ఉపాధి కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని రాగానే దానిపై సంతకం చేయడం జరిగింది. అది ఒక చారిత్రక నిర్ణయంగా అమెరికా చెప్పుకుంటుంది. అదేవిధంగా ఇంకా ఏమిటంటే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నాడు. మన భారతదేశానికి చెందిన వ్యక్తులను కూడా చాలా మందిని అంటే మన స్వదేశానికి పంపించడం జరిగింది. దీనిలో భాగంగా
భాగంగా ఇమిగ్రేషన్ చట్టంలో భాగంగా, అదేవిధంగా గతంలో ఉన్న జన్మతా వచ్చే పౌరసత్వాన్ని అండి బర్త్ సిటిజన్షిప్ను కూడా ఈయన రద్దు చేయడం జరిగిందండి. అక్కడ అమెరికాలో విదేశీయుల యొక్క పౌరులు అంటే విదేశీయాలకు చెందిన వ్యక్తులకు ఎవరైనా జన్మిస్తే అక్కడ సిటిజన్షిప్ నార్మల్గా కామన్గా వచ్చేదండి. మరి దాన్ని కూడా జన్మతా వచ్చే పౌరసత్వాన్ని కూడా దీనే రద్దు చేయడం జరిగింది. ఇంకా ఏమిటి అంటే ఈయన ప్రధానంగా తీసుకున్న నిర్ణయాలు ఏమిటి అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థల నుండి వైదొలుగుతున్నాడండి. యుఎన్హెచ్ఆర్సీ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుండి కూడా ఇటీవల వైదొలగడం జరిగింది. అదేవిధంగా యునెస్కో నుండి కూడా వైదొలుగుతున్నట్లుగా ప్రకటించాడు అండి. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక మండలిగా చెప్పుకునే యునెస్కో నుండి కూడా ఈయన వైదొలుగుతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇంకా ఏమిటి అంటే WHO అండి. ఈ WHOకు అత్యధికంగా మేమే నిధులు ఇస్తున్నాం, కానీ మా అమెరికా ప్రయోజనాలను కొల్లగొట్టే విధంగా దీని యొక్క నిర్ణయాలు ఉంటుందని చెప్పి WHO నుండి కూడా ఇటీవల వైదొలుగుతున్నట్లు ప్రకటించారండి. ఎక్కడి నుండి అంటే WHO నుండి, అదేవిధంగా యునెస్కో సంస్థ నుండి, ఇంకా దేని నుండి అంటే ఇంకా UNHRC అండి, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుండి కూడా మేము వైదొలుగుతున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందిన పర్యావరణ ఒప్పందంగా చెప్పుకునే ప్యారిస్ ఒప్పందం నుండి కూడా వైదొలుగుతున్నట్టు ఈయన ప్రకటించడం జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్ నుండి కూడా ఎవరు అంటే ట్రంప్ గారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఆయన నిర్ణయాలన్నీ కూడా మా అమెరికా పౌరుల కోసం అంటే ప్రకటిస్తూ ఈ విధంగా ట్యాక్సులు కూడా విధించడం జరిగింది. మన భారతదేశంపై ఎంత శాతం ట్యాక్స్ అండి? ఏ వస్తువు వెళ్ళినా కూడా భారతదేశంపై 26% ట్యాక్స్ విధిస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 2న ఈ ట్యాక్స్ ప్రకటించాడండి. ఈ ట్యాక్సులు ఎప్పుడు ప్రకటించాడంటే ఏప్రిల్ 2న ప్రకటించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఏప్రిల్ 2న ప్రకటించిన తర్వాత ఏమని అనౌన్స్ చేశాడంటే ఈ ఏప్రిల్ 2 అమెరికా విముక్తి దినంగా ప్రకటించడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 2ను ట్రంప్ దేనిగా అభివర్ణించాడు అంటే అమెరికా విముక్తి దినంగా. ఏ రోజునైతే ప్రపంచ దేశాలకు ట్యాక్స్ను అనౌన్స్మెంట్ చేశాడో దాన్ని అదే రోజున ఏప్రిల్ 2ను అమెరికా విముక్తి దినంగా ప్రకటించడం జరిగింది. ఓకే, ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్గా మనం చూసామండి. భారత్పై ఎంత శాతం అంటే 26%గా చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఈ మధ్య కాలంలో మనకు సైబర్ అటాక్స్ సైబర్ క్రైమ్లు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్నవి. మరి సైబర్ అటాక్స్ పెరిగిపోతున్నవి, వీటిని నిరోధించడానికి ఫస్టే ప్రివెన్షన్ చేయడానికై మన భారత ప్రభుత్వం కేంద్ర హోమ్ మినిస్ట్రీ వారు ఒక సైబర్ కమాండో గ్రూప్ అయితే తీర్చిదిద్దడం జరిగింది. వారికి ఒక 6 నెలలు రెసిడెన్షియల్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి వారి యొక్క బ్యాచ్ పూర్తి కావడం జరిగిందండి. సైబర్ కమాండో ట్రైనింగ్ ఎప్పుడు పూర్తయింది అంటే ఏప్రిల్ 2న పూర్తి కావడం జరిగిందండి. సైబర్ కమాండో దేశంలోనే మొదటి సైబర్ కమాండో బ్యాచ్ అండి. బ్యాచ్ యొక్క శిక్షణ పూర్తి కావడం జరిగింది. సైబర్ కమాండో బ్యాచ్ ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారంటే హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ బ్యాచ్ను నెలకొల్పడం జరిగింది. దేశవ్యాప్తంగా దీనిలో లా ఎన్ఫోర్స్మెంట్స్లో నిష్ణాతులైన ఒక 37 మందిని ఈ బ్యాచ్లో ఈ కమాండోలుగా తీర్చిదిద్దారండి. సైబర్ కమాండోలుగా దేశవ్యాప్తంగా ఎంతమందిని ఎంపిక చేశారంటే 37 మందిని హోమ్ మినిస్ట్రీ వారు ఎంపిక చేశారు. మరి వీరికి శిక్షణను ఎవరిచ్చారు? ఎవరి ఆధ్వర్యంలో ఈ సైబర్ కమాండోలకు శిక్షణ పూర్తయింది అంటే మనందరికీ తెలుసు, ఐఐటి మద్రాస్ అండి. ఐఐటి మద్రాస్లోని ఒక రీసెర్చ్ ఫౌండేషన్ వారు, ఐఐటి మద్రాస్కు చెందిన రీసెర్చ్ ఫౌండేషన్ ఏమిటి, దానిలోని ఒక విభాగం అదేమిటి అంటే ప్రవర్తక్ ఐఐటి మద్రాస్కు చెందిన ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ వారు వీరికి ఈ 37 మందికి లా ఎన్ఫోర్స్మెంట్లో నిష్ణాతులైన, న్యాయ విభాగంలో సైబర్ క్రైమ్ విభాగంలో నిష్ణాతులైన ఎంతమందికి అండి 37 మందికి వీరు ట్రైనింగ్ 6 నెలల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వారి బ్యాచ్ అనేది మొదటి బ్యాచ్ ఎప్పుడు పూర్తయిందంటే ఏప్రిల్ 2న వీరి బ్యాచ్ అనేది పూర్తయింది. దేశంలోనే మొదటి సైబర్ కమాండో బ్యాచ్ పూర్తి కావడం జరిగింది. వీరిని ఎవరు అంటే ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు అంటే ఐఐటి మద్రాస్ అండి. ఐఐటి మద్రాస్లో ఎవరు ఇచ్చారంటే ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనందరికీ తెలుసు, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నవి. వీటికి అడ్డుకట్ట వేయాలి, ముందే నిరోధించాలి. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా దేశ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా డిజిటల్ డాటాను కాపాడాలి. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించకుండా దేశం యొక్క డిజిటల్ డాటాను కాపాడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ కమాండోల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా ఏమిటి అంటే మన సెన్సిటివ్ డాటాను, దేశం యొక్క
వ్యక్తిగత డేటాను కూడా కాపాడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా, సైబర్ క్రైమ్ను నిరోధించడం ముఖ్య ఉద్దేశంగా ఈ కమాండో ట్రైనింగ్ అనేది, సైబర్ కమాండో ట్రైనింగ్ అనేది మొదటి బ్యాచ్ పూర్తి కావడం జరిగింది. 37 మందికి ఇవ్వడం జరిగిందండి. అంటే రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి దీన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మనకు గతంలో సైబర్ నేరాలపై ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అవగాహన కోసం మరియు కంప్లైంట్ చేయడానికి మన భారత ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అందించడం జరిగింది. అదేమిటి అంటే 1930 అండి, 1930 సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్గా చెప్పుకోవచ్చు 1930. మరి ఇది సైబర్ కమాండో మొదటి బ్యాచ్, దేశంలోనే మొదటి బ్యాచ్ హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పూర్తి కావడం జరిగింది. ఓకే, ఇవి ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మనం డిస్కస్ చేశామండి. మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, లెజెండ్ ఆన్లైన్ క్లాస్ను డౌన్లోడ్ చేసుకోండి, ఫాలో కండి. అదేవిధంగా యూట్యూబ్ను ఫాలో కండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో కండి, లైక్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ పేజీని కూడా ఫాలో కండి. ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ను కూడా ఫాలో కండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి.